హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ సిరివెర్ల సుజాత, హెచ్ఎస్ గార్డెన్. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా కాలమైంది నేను గార్డెనింగ్ వర్క్ చేయక, అలాగే వీడియోస్ చేసి అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నేను మళ్ళీ వ్యక్తిగత పనులు అంటే జాబ్ చేసుకోవడానికి వెళ్తున్నా. అందువల్ల ఇంకా ఇంట్లో పని చూసుకొని కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మళ్ళీ జీవనోపాధి కోసం పని చేసుకోవాల్సిందే కదా ప్రతి ఒక్కరు. అందుకని ఒక 2 years నేను ఇంట్లోనే ఉండిపోయాను. తర్వాత 3rd year ఇది నేను మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను. అందువల్ల నా గార్డెన్ అంతా కూడా పాడైపోయినాయి. చాలా ఇష్టమైన కూడా కొన్ని పర్యవసనాల వలన, కుటుంబంలో నాకు జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి నేను ఇంట్లో ఉండిపోయా, మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసం నాకు కొన్ని ఇష్టాలని కూడా వదిలేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల చెట్లు అన్నీ పాడైపోయినాయి. అయితే ఎందుకో ఒక 1 week 2 weeks నుంచి నా వీడియోస్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియోస్ నేను చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇన్ని రకాల మొక్కలు నాకు ఉన్నాయా, నేను ఇన్ని పెంచానా అని అనిపించింది. కానీ కొందరి వీడియోస్ చూస్తున్నప్పుడు అవి బాగున్నాయి, అవి లేవే నాకు అనిపించేది. కానీ నా వీడియోస్ నేను చూస్తున్నప్పుడు నేను ఎన్ని రకాల మొక్కలు పెంచానా అని అందుకని ఫస్ట్ ఈ వీడియో నేను మళ్ళీ గార్డెనింగ్ వర్క్ చేయాలని స్టార్ట్ చేశాను. అయితే దానికంటే ముందు నా గార్డెన్ పరిస్థితి ఎలా ఉందా అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసి చక్కగా మీ బుజ్జి నోటితో మొక్కల్ని నా గార్డెన్ ముందు పెంచాలని ఆశీర్వదించండి. అంటే మీరు ఏం చేయని అవసరం లేదు, ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నా గార్డెను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రీన్ డ్రమ్స్ నిండా కంపోస్ట్ ఉందన్నమాట. మొత్తం కిచెన్ వేస్ట్తో తయారు చేసుకునే ఎరువు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అక్కడ మాత్రమే గ్రీనిష్గా ఉన్నాయి, అవి మాత్రమే మిగిలినాయి. ఇంకా నెక్స్ట్ ఎంటీగా ఉన్న పాట్స్ అన్నిటిలో కూడా నేను మొక్కలు నాటుకోవాలి, గార్డెన్ చేయాలని ఉంది. నా ప్రీవియస్ వీడియోలో చూస్తే ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నీ, ఆ ఫ్లవర్స్ ఇవన్నీ మొత్తం చచ్చిపోయినాయి అన్నమాట. కానీ ఇప్పుడు నెక్స్ట్ నేను చేయాలని నా కోరిక. చూడండి, మీరు కూడా ఇలాంటివి చేయకండి, మంచిగా గార్డెనింగ్ పెంచండి. అలాగే మన నిర్లక్ష్యం వల్ల కొన్ని మనుషులకైనా ఇంట్లో వస్తువులకైనా ఇలాగే పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నాలాగా మీరు చేయకుండా మంచిగా గార్డెనింగ్ చేయండి. నాకు కూడా మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.